అండి. మరి సమయంలో నాలుగవ మాటగా ఏలి ఏలి లామా సబక్తాని అని మనతో వివరించడానికి లతా షుగర్ సిద్ధంగా ఉన్నారండి. 4వ మాట వరకు సిస్టర్ గారు సమయం తీసుకోండి. అందరికీ వందనాలండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు సిస్టర్. ఇప్పటి వరకు 3 మాటల గురించి మనం విన్నాము. 4వ మాటగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం నుంచి చదువుకుందామండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అవునండి, కొంచెం ఎడబాటును కూడా మనం తట్టుకోలేము, కానీ దేవుడు తండ్రి చేతిని విడిచిపెట్టి మన కోసం ఆయన మధ్యాహ్నము ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా కలవరి సిలువలో ఆ సిలువ మీద ఉన్న సమయంలో సిలువ మీద ఆయన ఎప్పుడైతే ఆ సిలువ ఎక్కినప్పుడు ఆ రోజు మొత్తంలో యేసయ్య పలికిన 7 మాటల్లో 4వ మాటగా చాలా అమూల్యమైన మాట. ఇది ఎంత అద్భుతమైనదంటే ఈ మాట పలికిన వెంటనే సిలువలో ఎన్నో అద్భుతాలు జరిగినాయండి. ఏమేం జరిగినాయి అంటే ఆయన సిలువలో ఈ మాట పలికిన వెంటనే ఆ దేశం అంతా చీకటి కమ్మేసింది. తర్వాత భూకంపం కదిలింది, భూకంపం వచ్చింది. దేవాలయంలో తెర పై నుండి కిందకు చినిగిందండి. అవును, పాత నిబంధన కాలంలో మోషే గారి ద్వారా దేవుడు ప్రవచించినటువంటి ఆ వాక్కు ఏంటంటే పరిశుద్ధ ఆభరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ఆ పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి ఈ తెర అనేది చినిగిపోయింది అనమాట. అది కూడా పాత నిబంధన కాలంలో కట్టినది. కొత్త నిబంధన కాలంలో దేవుని యొక్క మరణం గుర్తు చేయడానికి ఇది ఆ తెర అనేది చెరిగింది. కాబట్టి ఈ మాట ద్వారా దేవుడు మనకు ఏమి బయలుపరుస్తున్నాడంటే పాప పరిహార్థ బలి కోసం యేసు మన ఆయన తన తండ్రి యొక్క చేతిని విడిచిపెట్టడానికి మనం పాపాన్ని మోసి ఆయన పాపం చేసిన వాడుగా ఆ క్షణంలో దేవునికి కనపడ్డాడు. కాబట్టి ఆయన ఆ క్షణంలో ఆయన చేతిని విడిచిపెట్టడానికి కూడా ఆయన వెనుకాడుకోకుండా ఆయన చేతిని విడిచిపెట్టి మన చేతిని తన కుమారుడి చేతిలో పెట్టి ఆ పాప పరిహారార్థాన్ని కొట్టివేయడానికి దేవుడు మనకు ఆయన పాపరహితుడుగా కనపడడానికి మన కోసం ఆయన కలువరి సిలువలో మన పాపాల నిమిత్తం మాత్రమే ఆయన ఆ శిక్షను భరించడానికి ఆయన ఒక గొర్రెపిల్లగా, క్రైదనం పొందిన గొర్రెపిల్లగా మనం చేసిన పాపాల నిమిత్తమై ఆయన తన సిలువలో ఉంటూ మన పాపాల కోసము ఆయన యొక్క తండ్రి చేతిని విడిచిపెట్టడానికి వెనకాడలేదండి. మన చేతిని ఆయన కుమారుని చేతిలో పెట్టి ఆయన తన తండ్రి చేతిని విడిచిపెట్టాడు క్షణం మాత్రమే. అందుకే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనంలో ఉంటది అనమాట. రెండో విషయంగా యేసయ్యంట ఆయన నలగొట్టుకోవటానికి కూడా ఇష్టమయ్యాడని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో ఉంటదండి. అతను నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అవునండి, ఒకటి పాపాన్ని భరించడానికి మన పాపాలు ఆయన మీద వేసుకొని ఆయన తన తండ్రి చేతిని విడిచిపెట్టాడు. రెండోదిగా మన పాపాల కోసము మనం జీవితకాలం మరణ భయంతో ఉన్న మనల్ని విడిపించడం కోసము, రక్త మాంసంలో మనం పాలివాళ్ళం అవ్వటం కోసము, దాస్యత్వం నుండి పాప బంధకాల నుండి మనం విముక్తికి చెందటం కోసము యేసయ్య తన తండ్రి చేతిని విడిచిపెట్టి మన యొక్క చేతిని తండ్రితో ఐక్యం అవడానికి, మనకు సమాధానం ఇవ్వటానికి ఆయన నలగొట్టుకోవడానికి కూడా వెనకాడలేదండి. నిజంగా ఆయన నలగొట్టుకోవడానికి కూడా ఎన్ని దెబ్బలో పడ్డాడు, అపహాసాలు, హేళనలను ఆయన తట్టుకొని కూడా ఎంతో నలగొట్టుకున్నాడండి. మన యొక్క పాపరుణం తీర్చడానికి, మనం చేసిన పాపరుణం తీర్చడానికి ఆయన క్రైదనముగా తన యొక్క రక్తాన్ని కూడా మన కోసం దారపోసాడండి. ఆ రక్తం ద్వారానే మనం పవిత్రం అవడానికి, ఆ రక్తం మాత్రమే మన మన పాపాన్ని కడిగి వేస్తుంది. కాబట్టి మన పాపాల నిమిత్తము మనం నశించిపోవటానికి
మనం నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించడానికి ఆయన మనం చేసిన పాపానికి క్రయధనముగా ఆయన యొక్క పవిత్రమైన రక్తాన్ని మన కోసం దారిపోసాడండి. అవును, పాపాన్ని, మన యొక్క పాపాలను శాపాలను కడిగేది ఏకైక సాధనం ఏదైనా ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తం ద్వారా మన జన్మ కర్మ పాపాలను ఆయన ఆ మన జన్మ కర్మ పాపాల నిమిత్తమై ఆయన సిలువలో ఆయన ధారపోసాడు. అవునండి, మన యొక్క పాప క్రయధనము భరించడానికి ఆయన తన సిలువలో కూడా వెనకాడలేదంటండి. మన పాపం అంట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం యొక్క 21వ వచనంలో ఉంటదండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతికి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. అవునండి, మనం చేసిన పాపాల కోసమే ఆయన పాపంగా కనపడ్డాడంటండి దేవునికి, ఆయన తండ్రికి. అవును, మన పాపాలు ఆయన మీద, అదే గనక మన యేసుక్రీస్తు ప్రభు వారు గనక మన పాపాన్ని ఆయన మీద వేసుకోకపోతే మనం ఏనాడో ఎందుకు పనికిరాని వారం అయిపోయే వాళ్ళమండి. అదే విధంగా మానవునికి దేవునికి మధ్య వివాదం ఆయన, మనం కఠిన హృదయంతో మనం వివాదంగా ఉంటున్నామని మన యొక్క కఠిన హృదయాన్ని ఆయన యొక్క మరణం ద్వారా ఆదాము గారి నుండి ఇప్పటి వరకు పాపం ఉన్నది కాబట్టి ఆయన చేసిన అతిక్రమం తుడిచివేయడానికి, అతని యొక్క పాపాన్ని తీసివేయడానికి తన కుమారుని చెయ్యి మనకు ఆయన దేవుని చెయ్యి విడిచిపెట్టి తన కుమారుని చేతిలో మన చేతిని పెట్టాడండి. నిజంగా ఈ విధంగా ఎవరు చేస్తారు? మన కోసం, మన పాపాల కోసము, మన యొక్క హృదయ కాఠిన్యత కోసము, మనం చేసినటువంటి జన్మ కర్మ పాపాల నిమిత్తం మాత్రమే దేవుడు తన యొక్క క్షణమాత్రము ఆయన్ని విడిచిపెట్టడానికి కూడా వెనకాడకోకుండా ఎంతో భరిస్తూ ఆయన చేసినటువంటి ఆ శిలువ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా, అయ్యా నువ్వు నన్ను విడిచిపెడితే నేను భరించలేను తండ్రి అని తన యొక్క దేవునికి ఆయన ఎంతగానో మొరపెట్టుకుంటూ సర్వ మానవాళ పాపాల నిమిత్తమే ఆయన ఆ కలువరి శిలువలో ఆ మాట పలకాల్సి వచ్చిందండి. అదే విధంగా మనల్ని ఆయన కుమారులుగా చేసుకోవటం కోసము తన ఏకైక అద్వితీయ కుమారుణ్ణి ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆయన ఎంతో తన తండ్రి విడిచిపెట్టకోకుండా ఆయన తన తండ్రి చేతిని విడిచిపెట్టి కూడా తన కుమారుని చేతిలో మనల్ని పెట్టాడండి. నిజంగా ఈ లోకంలో మనకు తోబుట్టువులు గాని, మన యొక్క బంధువులు గాని, మన స్నేహితులు గాని, మనకి ఏదైనా అవసరం ఉంటే ఎవరన్నా వస్తారా? రారండి. కానీ మనకి ఏ అవసరం లేకపోయినా, మనతో ఏ పని లేకపోయినా ఆయన కేవలం మన కోసము మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవడానికి ఆయన ఆయన దేవుని యొక్క తండ్రి యొక్క చేతిని విడిచిపెట్టి మన యొక్క చేతిని పట్టుకొని తన కుమారుని చేతిలో పెట్టడం ఎంతో గొప్ప విషయం. ఈ లోకంలో మనకి ఎంతమంది ఉన్నా గాని ఏమి చేయరు, అవసరం బట్టి ఉంటారు. కానీ దేవుడు మాత్రం నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించానని చెబుతున్నాడు. గొప్ప వాత్సల్యంతో మనల్ని సమకూరుస్తున్నాడండి. అవును, దేవుడి ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన ఎంత బాధ పెట్టినప్పటికీ దేవా నువ్వు నన్ను మర్చిపోయావా అని మనం అనుకుంటాం, కానీ ఆయన మరువడండి. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన గనక మనల్ని మర్చిపోతే మనం ఈ విధంగా ఉండగలుగుతామా? ఆయన గనక మనల్ని వద్దు అనుకుంటే మనం ఈ విధంగా బ్రతుకుతామా? కానీ దేవుడే తన తండ్రిని కాదనుకొని మన కోసము ఆయన ఎంత కర్మ పాపాల కోసం కూడా మన కోసం ఆయన కలువరి సిలువలో తన యొక్క రక్తాన్ని కార్చుకుంటూ తండ్రి వీరు నా దేవా నన్ను నా చేయి విడవద్దని దేవునికి ఆయన అంతటికి ఆయన అప్పగించుకుంటున్నాడు అన్నమాట. అయితే ఆయన సర్వలోక కళ్యాణం కోసం తండ్రి చేతిని విడిచిపెట్టాల్సి వచ్చింది. కాబట్టి ప్రభు గనక మనల్ని విడిచిపెడితే దేవుడు మనల్ని గొప్ప వాత్సల్యంతో సమకూర్చే దేవుడు. మనం అనుకున్న దానికన్నా, ఊహించిన దానికన్నా మనల్ని అత్యధికంగా ఉంచే దేవుడు. కాబట్టి మనం విడిచిపెట్టామని మనం భయపడతాం, కానీ ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. మనకేది కావాలో అన్ని దేవుడు సమకూర్చే దేవుడు. కానీ సమయం కోసం మనం
నిరీక్షించే వారంగా, ఎదురు చూసే వారంగా, కనిపెట్టే వారంగా ఉంటే మనము రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. కాబట్టి ఈ వాక్యం గురించి, నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు అన్నప్పుడు దేవుడు మనము శారీరక సంబంధంగా ఉన్నప్పుడు ఆత్మీయ తీవ్రతను అనుభవించాడు. మన యొక్క పాప భారాన్ని ఆయన యేసు ప్రభు గారైతే మన పాపాలకు ఆయన పాపిగా శిక్ష వేసుకున్నాడు. ఆయన దేవునికి సమీపంగా, అందుకే దేవునికి మనం సమీపంగా లేనప్పటికీ కూడా మనకి దేవునికి మధ్య సంబంధాన్ని కుదిరిచ్చాడు, సమాధానాన్ని కుదిరిచ్చాడు. కానీ కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం చెబుతుంది, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు అన్నప్పుడు అది ఫస్ట్ చాలా బాధతో కూడుకున్నప్పటికీ కూడా, ఆ అధ్యాయం ప్రారంభంలో చాలా బాధ ఉన్నప్పటికీ చివరి వచనాలలో మాత్రం విజయాన్ని ఇస్తుంది. అదే విధంగా మనం ఫస్ట్ లో బాధపడుతున్నప్పటికీ కూడా దేవుని చెంతకు వచ్చి మనం మొరపెట్టగలిగితే, దేవునికి గనక మనం యాజం అప్పచెప్పగలిగితే, నా తండ్రి నువ్వు ఉన్నావని దేవుని గనక దేవుడు కలువరి సిలువలో ఉండి ఏలీ ఏలీ లామా సబక్తా అని ఏ విధంగా పిలిచాడో, మనకు కూడా శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, నా దేవా నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే నేను బ్రతుకుతున్నానని మనము కూడా అనగలిగితే ఎప్పుడు కూడా దేవుడు మన చేతిని విడిచిపెట్టని వాడిగా ఉంటాడండి. అవును, మనం శ్రమ వచ్చినప్పుడు కృంగితే చాతకాని వాళ్ళం. కాబట్టి ఆ శ్రమ దినమందు మనం ధైర్యంగా ఉండి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని గనక మనం ధరించుకున్నట్లయితే దేవుడు చివరికి మనకి ఎప్పటికైనా విజయాన్ని ఇస్తాడనమాట. సిలువ ద్వారా పునరుద్ధానం ఏ విధంగా వచ్చిందో, బాధ నుండి మనకి మహిమ వస్తది. దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని ఒంటరితనం చేశాడు అనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడైతే మోకాళ్ళలోని దేవుని ఎదుటికెళ్ళి సాష్టాంగపడి సాగిలపడి గనక మనం ప్రార్థన చేయగలిగితే, దేవుడు ఎక్కడో లేడు, దూరంగా లేడండి, మన ప్రక్కనే ఉండి మన యొక్క అవసరాలలో, ఆపదల్లో, బాధల్లో, కష్ట సమయాలలో నేనున్నాను బిడ్డ అని మనం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఇలాగే ఉన్నామా? లేవు కదా. పుట్టినప్పుడు మనకింత ఇన్ని ఆధిక్యతలు లేవు, అధికారాలు లేవు. కానీ దేవుడు మనకి ఇంత ఆధిక్యత కేవలం ఇది మానవులు ఇచ్చింది కాదు, ఎవరో స్నేహితులు ఇచ్చింది కాదు, బంధువులు ఇచ్చింది కాదు, తల్లిదండ్రులు ఇచ్చింది కాదు, తోబుట్టులు ఇచ్చింది కాదు. కానీ నజరేయుడైన యేసయ్య మన కోసం, నా కోసం, మీ కోసం ఆయన కలువరి సిలువలో యాగమయ్యి ఆయన మన కోసం క్రైదనముగా సిలువ వేయబడి తిరిగి లేచి మన కోసం ఆయన తన యొక్క విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపం ధరించుకొని తానే రిక్తుగా అయిన విధంగా మన కోసం ఆయన నిజంగా దూరంగా లేకుండా మనకు సమీపంగా ఉన్నాడు. మన బలహీనతలను అర్థం చేసుకోగలిగాడు. ఆయనతో ఉన్న వారందరూ త్రోసి వేసినారు దేవుణ్ణి. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు. వాళ్ళందరూ విశ్వాసంతో దేవుడు చేసే ఆశ్చర్య అద్భుత కార్యాలు మాత్రమే చూశారు. కానీ ఆయన శ్రమ పొందేటప్పుడు మాత్రం ఆయనకు అందరూ దూరంగా ఉన్నారు. నాకేమైతుందో అని భయపడ్డారు. కానీ మనం ఎంత భయపడుతున్నా గాని ఆయన మన బలహీనతలను అర్థం చేసుకునే మహాయాజకుడుగా, గొప్ప దేవుడుగా మన పక్షానుండి నిన్ను త్యజించను, నిన్ను విసర్జించను, నేను నిన్ను మాత్రం విడువనని ఆయన తాత్కాలికంగా మనల్ని విడిచిపెట్టినప్పటికీ శాశ్వత దేవుని రాజ్యంలో మనందరం కలుసుకోవడానికి దేవుడు మనకి తన యొక్క అధికారాలను ఇవ్వడానికి దేవుడు మనల్ని ఈ విధంగా ఉంచాడు. పరిస్థితులు ఎలా ఉన్నా గాని దేవుడి పైన మనం నమ్మకంగా ఉంచే వారంగా ఉండాలి. మనకు బాధ కలిగినప్పుడు ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని పట్టుకొని దానిలో ఉన్న మర్మాలను ధ్యానించుకుంటూ మనము దేవునికి నేను నమ్మగలిగే వారంగా ఉండాలి. దేవుడు ఎంతటి బాధనున్నా దేవుడు ఆ క్షణంలో తన దేవుణ్ణి విడిచిపెట్టాల్సి వచ్చినప్పటికీ కూడా దేవుడు ఆయన అన్ని సహించుకొని మన కోసం భరించి ఒంటరిగా చేయకోకుండా మరలా తన కుమారునితో మన కుమారుని చేతిలో పెట్టి మనకు ఏ విధంగా రక్షణ భాగ్యాన్ని కుదిరిచ్చాడో ఆయన ప్రభు గారు సిలువపై చేసిన త్యాగాన్ని మనం గుర్తు చేసుకొని మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను నిన్ను నమ్ముతానయ్యా, నీపైనే విశ్వాసం ఉంచుతాను తండ్రి, నీపైన మాత్రమే
ఉంటానయ్యా ఆధారపడి బ్రతుకుతానని మనం దేవుణ్ణి వేడుకోగలిగితే, మనం దేవుని గనక మనస్ఫూర్తిగా మాట్లాడుకోగలిగితే, మన హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరించగలిగితే, ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. అడిగితే ఇచ్చే దేవుడు, వెతికితే దొరికే దేవుడు. కానీ మనం అడుగుచున్నప్పుడు మన దేవా ఇది నా చిత్తము కాదయ్యా, కేవలం నీ చిత్తమే జరగాలని మనము ఎప్పుడైతే తగ్గించుకొని ఆయన సన్నిధిలోనికి గనక వచ్చి ఆయనతో గనక మనం ఏకం అవ్వగలిగితే, మనము గనక మన తండ్రిని ఆయన్ని గనక మనం ప్రేమించగలిగితే మన సమస్యలకు అప్పుడే పరిష్కారం, మనకు శాంతి సమాధానాన్ని విధేయతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కానీ దేవుడు ఇస్తాడు, కానీ నమ్మాలి. ఆగమని చెబుతాడు, ఆగాలి. ఇది మంచిది కాదు అన్నప్పుడు మనం ఆయన మాటకు విధేయతగా చూపించాలి. మనకి ఎన్నో కనిపిస్తా ఉంటాయి, చూడుతా ఉంటాము. కానీ ఆ సమయం కోసం మనం ఎదురు చూసే వారంగా లేకోకుండా సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉంటున్నాం. కానీ దేవుడు మన సనుగుళ్లను, మన యొక్క పాపాన్ని, మన యొక్క శాపాన్ని ఆ కలువరి సిలువలో ఎలా భరించాడో చూడండి. ఆ యొక్క మాట, నా దేవా నా దేవా, నిజంగా మనం ఎవరినైనా ఆ విధంగా పిలువగలుగుతామా? దేవుని దగ్గరకు వచ్చి ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా దేవా అని మనం ఒక్కసారి మాట్లాడగలిగితే దేవుడు మనకు సమీపం, దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడండి. ఆ విధంగా మీరు నేను మనమందరము కలిసి దేవుని దగ్గర, నా దేవా నా దేవా నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నా పాపాల కోసము మీరు కలువరి సిలువలో యాగమయ్యారయ్యా, సర్వమాన పాపాల కోసము మీరు ఎక్కువగా వేదన చెందారు, బాధ భరించారు. కానీ నేను ఈ విధంగా ఉంటానని దేవునికి మనం ఒక్కసారి మాట ఇవ్వగలిగితే, దేవా ఈ లోకం అనేటువంటి సముద్రంలో నేను పాపానికి, లోకానికి నైనా నీకు ఇష్టమైనటువంటి మార్గంలో నేను జీవించుకోకుండా నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తానని దేవునికి గనక మనం చెయ్యి గనక ఇవ్వగలిగితే, ఆ పరలోకపు తండ్రి అతని యొక్క మహిమైశ్వర్యంలో మన యొక్క ప్రతి అవసరతను తీరుస్తాడు. మనకు ఏది కొద్ది ఉందో ఆయన మనం ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగల సమర్థుడై ఉంటాడు. కాబట్టి మనం ఈ దినము మనం కూడా నా దేవా నా దేవా నా చెయ్యి విడిచిపెట్టొద్దని మన చేతిని గనక ఆయన చేతిలో మనం పెట్టే వారముగా ఉందుము గాక. దేవుడి చిన్న వాక్యాన్ని ఆయన కవిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ అండి. 4వ మాటగా ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నన్ను ఎలా చేయి విడిచిపోయిన మాట వివరంగా వివరించినటువంటి లతాశోక్ గారిని బట్టి దేవాదేవికి వందనాలండి. వారి కుటుంబాన్ని దీవించును గాక.